గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత నా పేరు శోభ ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ అభివృద్ధి ధ్యేయంగా నిరంతర కృషి సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఎన్ని ఎత్తులు వేసినా స్థానిక ఎన్నికల్లో విజయం మాదే బాబుకు తగిన మూల్యం తప్పదన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విశాఖలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమన్న జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ గేట్ వద్ద బీజేపీ ధర్నా జమాయిల్ సబాబుల్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ విశాఖ జిల్లాలో నిషేధిత హారాలను గుట్టురట్టు 12 కేజీల గంజాయి 2 బైక్లు సెల్ ఫోన్లు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానం వేదికగా అఖిల భారత ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన జరగనుంది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు 5 రోజుల పాటు తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు ఈ ప్రదర్శనలో 11 రాష్ట్రాలకు చెందిన పలు విత్తన నర్సరీ టెర్రస్ గార్డెనింగ్ ఇతర సంస్థల 150 స్టాళ్లు కొలువు తీరనున్నాయి దేశవాళీ సంకర జాతి విత్తనాలే కాకుండా నగర సేద్యానికి సంబంధించి పూలు కూరగాయలు అలంకరణ మొక్కలతో పాటు కుండీలు పిచికారీ యంత్రాలు పనిముట్లు సేంద్రియ ఉత్పత్తులు మార్కెటింగ్ వ్యూహాలు ప్రదర్శించనున్నారు सर मैडम को जरा रिसीव करो बताओ रेगुलर फ्लावर మన తెలంగాణ రైతు ముక్తి ఈవెన్ ఉంటుంది అది కూడా మెగా హార్టికల్చర్ షో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ఆల్ ఇండియా హార్టికల్చర్ షో 2015వ సంవత్సరం నుంచి హైదరాబాద్లో జరుగుతూ ఉంది మరి ఈ షో ఈరోజు ప్రారంభమై ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఈ షో నడుస్తుంది దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి 120 స్టాల్స్ ఈ షోలో ఏర్పాటు చేయడం జరిగింది మరి నిత్యం బిజీగా పనులతో ఉండేటువంటి హైదరాబాద్ నగర వాసులు ఈ షోకు వచ్చి ఇక్కడ ఉండే రకరకాల రంగురంగుల మొక్కలను మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోవడం ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది మొక్కలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనిషికి ఎంతో ఉల్లాసాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి ఈరోజు ఈ షోలో మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు రకరకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు బోన్సాయి మొక్కలు ఆర్గానిక్ ప్లాంటేషను ఇలా అదేవిధంగా మొక్కలు పెంచడానికి అవసరమయ్యేటువంటి పనిముట్లు కుండీలు అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఒకే దగ్గర అందుబాటులో ఉంటా ఉన్నాయి మన నగరవాసులందరూ కూడా తప్పకుండా ఈ షోను విజయవంతం చేయాలని తప్పకుండా మీ పని ఒత్తిడి నుంచి కొంత రిలాక్స్ కావడానికి మొక్కలు ఎంతగానో మనకు దోహదం చేస్తాయి ఇవాళ మనం మొక్కను పెంచడం అంటే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించడమే మన పిల్లలకు ఎంత పెద్ద ఆస్తి ఇచ్చినా వాళ్ళు నిలుపుకుంటారో నిలుపుకోరో కానీ మంచి సమాజాన్ని మంచి పర్యావరణ ఫైట్ ఎగ్నెస్ట్ అనేమియా నిర్మూలన కోసం గివ్ మీ రెడ్ పేరుతో రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫర్ ది ఫ్లాగింగ్ ఆఫ్ 500 కిలోమీటర్స్ సైక్లింగ్ ర్యాలీని రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు ఈ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ కౌన్సిలర్లు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు పాల్గొన్నారు
కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. తాగిన నిషాలో మణికొండలో 2 అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడు. ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు. రాత్రి 9 గంటలకు మహిళ ఇంటికెళ్లి అటాక్ చేసి ఆమె దగ్గరున్న వస్తువులను లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని మహిళ కంప్లైంట్ చేసింది. అమర్తో పాటు 3 ఆకతాయిలు అమర్ గర్ల్ ఫ్రెండ్ స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బొటిక్ వ్యాపారం చేసుకుంటున్న శ్రీవిద్య అపర్ణలపై దాడికి పాల్పడ్డారు. 5 లక్షల నగదు తీసుకున్నారు. అడిగితే రౌడీజం చేస్తున్నారంటూ మహిళలు రాయదుర్గం పిఎస్ని ఆశ్రయించారు. వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది అంటూ మహిళ వేడుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి కోకిలమ్మ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ పిల్ల డబ్బంతా తినేసి వెళ్ళు. అమరు ఇంకా వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళారు. ఆ నుంచి ఆ బొటిక్ షాప్కి వెళ్ళారు. ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నారు, మిషన్ తీసుకున్నారు. తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరు తిట్టుకోవడం జరిగింది. వీళ్ళు కాంప్లైంట్లో మమ్మల్ని వాళ్ళు కొట్టినారు, వాళ్ళ కాంప్లైంట్లో కేసు ఎన్కౌంటర్ ఒకరినొకరు కొట్టినారని చెప్తున్నారు. సో రాత్రి 11:30 జరిగింది. ఇద్దరు పిటిషన్ ఇచ్చినారు. ఈ రోజు ఇంకా తీవ్ర స్థాయిలో ఎవరైతే అగ్రెసర్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలిసినట్టుగా మీరు చెప్తున్నారు. బట్ వీ డోంట్ హ్యావ్ మీరు చెప్తున్నారు. దాంట్లో అమర్ అనే వ్యక్తి వచ్చినాడు. అమర్తో పాటు హర్ష, ఇంకో లేడీ స్వాతి, తర్వాత అపర్ణ, వీళ్ళంతా మహిళలు ప్లస్ 2 జెంట్స్ కూడా షాప్ దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా జరిగింది. ఈవెన్ కుకింగ్ మిషన్ కూడా రిటర్న్ ఇచ్చిన తర్వాత ఒకరికొకరు సడన్ ప్రొవొకేషన్లో మాటలు పోవడం ద్వారా జరిగినటువంటి స్టేట్మెంట్. దీని మీద వీ విల్ డూ ఫుల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్. జయలలిత సమాధి వద్ద తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అసెంబ్లీ స్పీకర్ పి ధనపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ స్మారక నిర్మాణానికి 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శంకుస్థాపన చేశారు. హంసాకృతిలో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ స్మారకం పక్కనే జయలలిత స్మారకాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా పంచాయతీ ఎన్నికల్లో విజయం మాదే అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్తోందని నారాయణస్వామి పేర్కొన్నారు. చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నిజానికి ఈ ఎస్సీసీ పోస్ట్ను అడ్డం పెట్టుకొని అతను అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చంద్రబాబు తరఫున ఒక బంట్రోతు మాదిరి అతను పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే నేను మదనపల్లిలోనే చెప్పాను ఒక సమావేశంలో, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా మేమేమి దీని గురించి మాట్లాడదలుచుకోలేదండి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆ రోజు సాయంత్రం ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలకు పోతూ ఉన్నాము, సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారము సుప్రీంకోర్టు ఆర్డర్స్ను గౌరవించి అని చెప్పి నేనే ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మరి ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేయడం, ఒకరోజు
ఒకసారి వారికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇచ్చాడు చీఫ్ సెక్రటరీ గారికి. రెండోసారి ట్రాన్స్ఫర్ చేయొద్దని ఇచ్చాడు. మూడోసారి 9 పేజీలతో అభిశంసన చేస్తూ ఉన్నాను నేను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారిని, అదేవిధంగా గిరిజాశంకర్ పంచాయతీరాజ్ కమిషనర్ అని చెప్పి ఇచ్చాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశాడనే అభిప్రాయం చంద్రబాబుకు ఉంది. ఆయన చంద్రబాబు ఏ విధంగా ఆయన ద్వివేది గారిని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఇతన్ని ఒక పావుగా వాడుకోవడం జరిగింది. మరి ఇవన్నీ ఆయనే ఇచ్చాడు, ఇలేదని అన్నాడు, ట్రాన్స్ఫర్ చేయాలని ఆయనే చెప్పాడు, చేయొద్దని ఆయనే చెప్పాడు. ఆ తర్వాత అభిశంసన పేరుతో 9 పేజీలు రాశారు. వాళ్ళ పర్సనల్ దీన్ని కూడా మెన్షన్ చేసి రాశారు. ఆ విధంగా ఎవరు కూడా రాయకూడదు. మరి విశేషం ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పంచాయతీ ఎలక్షన్ని చంద్రబాబు నాయుడికి తొత్తుగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు దయాదాక్షులతో రిటైర్డ్ అయినటువంటి ఆ రమేష్ అనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. అదేవిధంగా ఈ స్టేట్ కమిషనర్ అనే వ్యక్తి ఒక కృతజ్ఞత భావంతో ఎటువంటి పరిస్థితులు కూడా చంద్రబాబు ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు అంటేనే మీకు అందరికీ తెలుసు భయంకరమైన ఎలక్షన్స్ ఇవి. అక్కడనే మా ఖర్చులు కార్పణాలు ద్వేషాలు వచ్చే కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలో 2గా చీలిపోతే అది శాశ్వతంగా కక్షపూరితమైన వాతావరణం ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కానీ చేస్తే మనకెట్టా ఓట్లు లేదు కాబట్టి మన యొక్క నాకు కృతజ్ఞత ఉండేటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనరు నేనేం చెప్తే అది చేస్తాడని ఆయనకు ఆదేశాలు ఇవ్వడం, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే మీకు అందరికీ తెలుసు ఇండియా చరిత్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదవాళ్ళని ఆదరిస్తున్నాడు. మంచి రామరాజ్యంలో ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఒకటేవండి ఇది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా చక్కగా చెప్పడం జరిగింది. వారికి మనకు ఇన్సెంటివ్ అంటే మీకు తెలుసు పారిజాతం ఇస్తూ ఉన్నాము యునానిమస్ అయిన వాళ్ళకి. దానివల్ల ఏమంటే ఆ గ్రామాల అభివృద్ధి అవుతుంది, ఖర్చులు పోతుంది, కార్పణాలు పోతుంది, ద్వేషం పోతుంది, పగ పోతుంది, ఈర్ష పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించండి. మనకు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా బాధిస్తూ ఉన్నారు, ఎన్ని రకాలుగా హింసిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీకు అందరికీ కూడా తెలుసు. విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు. భీమునిపట్నం మండలం రేకవానిపాలెం పంచాయతీ జీవీఎంసీలో విలీనమైనందున దాన్ని మినహాయించి 968 పంచాయతీలకు 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనకాపల్లి డివిజన్ పరిధిలో ఉన్న 344 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 39 మండలాల పరిధిలో పంచాయతీలున్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణకు 15,000 మంది వరకు ఉద్యోగులు అవసరమని అంచనా వేశామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకు ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని కలెక్టర్ తెలిపారు. వచ్చేటప్పటికి జిల్లాలో 4 ఫేజెస్కి సరిపడినంత బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. 8,122 బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బిగ్ కానీ మీడియం కానీ స్మాల్ 3 సైజెస్ కూడా ఉన్నాయి. 39 మంది గ్రామీణ ప్రాంతం ఏదైతే విశాఖపట్నంలో ఉందో 39 మంది ఎంపీడీఓల పరిధిలోకి వస్తుంది. ఈ 39 ఎంపీడీఓల ఆధ్వర్యంలో వారి సంరక్షణలోనే ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మనం నోటిఫై చేసినప్పుడు దాదాపు ప్రిపేర్డ్నెస్ స్థాయికి వెళ్ళాం కాబట్టి ఇవన్నీ కూడా వారి సంరక్షణలో ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మనం పంచాయతీ ఎన్నికలకి వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2 మండల్స్కి మనము ఇమీడియట్గా ప్లాన్ చేసుకుంటున్నాము. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 3కి కావాల్సిన బ్యాలెట్ బాక్సెస్ని ఫేజ్ 1 నుంచి షిఫ్టింగు, అదేవిధంగా ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 2 నుంచి ఫేజ్ 4కి షిఫ్టింగ్. ఆ విధంగా మనం షిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ప్లాన్ చేసుకున్నాం. మూమెంట్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నాం. సిమిలర్లీ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటాయి పంచాయతీ ఎన్నికల్లో. స్టేజ్ 1లో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, వాటి యొక్క విత్డ్రాల్స్ అన్నీ చూసుకుని ఫైనల్గా బ్యాలెట్ పేపర్ ప్రిపేర్ చేసేంత వరకు స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఎన్నికల నిర్వహణ అంటే పోలింగు, తర్వాత కౌంటింగు, డిక్లరేషన్. సో స్టేజ్ 1 స్టేజ్ 2కి కావాల్సినటువంటి ఆర్ఓస్ని మనం ఐదర్ కలెక్టర్ అపాయింట్ చేయొచ్చు లేదా ఆర్డీఓస్ ఆఫ్ రెస్పెక్టివ్ రెవెన్యూ డివిజన్స్
ఎవరైతే డిప్యూటీ ఎలక్షన్ అథారిటీస్గా ఉంటారో వాళ్ళుగైనా సరే వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు. నిన్న ఈవినింగ్ మనం ఆథరైజ్ చేస్తూ 4 ఆర్డీఓలు ఒక సబ్ కలెక్టర్, అంటే 3 ఆర్డీఓలు ఒక సబ్ కలెక్టర్ని మనం ఆథరైజ్ చేసాం కలెక్టరేట్ నుంచి. సో రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫర్ phase 1 stage 1 అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫర్ stage 2. ఈ 2 స్టేజెస్లో కూడా మనం అపాయింట్ చేస్తున్నాం. స్టేజ్ 1కి వచ్చేటప్పటికి 10,000 జనాభా లోపల ఉన్నటువంటి పంచాయతీలకి 2-3 పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. స్టేజ్ 2కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం ప్రతి పంచాయతీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని డెడికేటెడ్గా వేస్తాం. అదొక్కటి రెండింటి మధ్యన వ్యత్యాసం. స్టేజ్ 1 మళ్ళీ చెప్తున్నాను, 2-3 పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని మనం అపాయింట్ చేస్తాం. ఒకవేళ ఆ పంచాయతీ జనాభా 10,000 మించి ఉంటే అప్పుడు కూడా ఇండివిజువల్గా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని వేస్తాం. కానీ అటువంటి పంచాయతీలు పక్కన పెడితే మిగతా అన్ని పంచాయత్స్కి కూడా 2 to 3 పంచాయత్స్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ రిటర్నింగ్ ఆఫీసరే నామినేషన్లు స్వీకరించడం, ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయటం, నామినేషన్ల పరిశీలన, స్క్రూటినీ అన్నీ కూడా ఇతనే హ్యాండిల్ చేస్తారు. పోలింగ్కి వచ్చేటప్పటికి రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎందుకంటే అతనే యాక్చువల్గా రిజల్ట్ డిక్లేర్ చేసి క్యాండిడేట్ని రిటర్న్ చేయాలి. సో స్టేజ్ 2కి మాత్రం జిల్లాలో అన్ని పంచాయతీలకి కూడా వీ విల్ బి అపాయింటింగ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ పంచాయత్. ఎందుకంటే ఆ బేస్ కూడా తీసుకున్నాం. 3 స్టేజ్ ర్యాండమైజేషన్ ఉంటుంది ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం. సో ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ వీళ్ళని అపాయింట్ చేస్తాం, సెకండ్ స్టేజ్లో మండలాలు కేటాయిస్తాం ర్యాండమ్గా. బ్యాలెట్ బాక్సులకు వచ్చేటప్పటికి జిల్లాలో 4 ఫేజెస్కి సరిపడినంత బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. 8,122 బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బిగ్ కానీ, మీడియం కానీ, స్మాల్ 3 సైజెస్ కూడా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. జమాయిల్, సుబాబుల్ రైతులకు ఐటీసీ పేపర్ పరిశ్రమ రైతు సంఘాలకు ఇచ్చిన ఒప్పందం ప్రకారం టన్నుకు 4,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ధర అమలు చేయాలని కోరుతూ ఐటీసీ పేపర్ పరిశ్రమను ముట్టడించారు. దీంతో ఐటీసీ గేటు వద్ద తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళని ఇప్పుడు అదే చెప్పిన వచ్చిండు, వచ్చి వెళ్ళిపోయిండు. ఇంతమంది గుంపున్నారు. ప్రజా దర్బారే సార్ దీనికి పరిష్కారం. రైతులతోనే, రైతుల సమక్షంలో అటగా సార్. రైతులు చాలా డిసిప్లిన్ సార్, రైతులు చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. మేము డిసిప్లిన్ గానే ఉన్నాం సార్. లేట్గా సార్ ఇప్పుడు చెప్పమన్నాడు సార్. ఇది అయిపోయిన పెళ్లి, వాళ్ళ కొత్త పెళ్లి కాదు ఇది. ఒక్క నిమిషం ఆగను. ఇది అయిపోయిన పెళ్లి, కొత్తగా మనం పెళ్లి చేస్తలేము. 2018 ఏప్రిల్ 4న ఒప్పుకున్న దాన్ని కొనసాగించమంటున్నాం. దీనికి డిస్కషన్ ఏంది? ఆయన డిలే కాదు, డిలే ఆయనకు నడతలేదు, ఆయన దుకాణం నడతలేదు. ఆయనకు బ్రోకర్లు కావాలా, బ్రోకర్లకు బల్క్ ఆర్డర్లు ఇవ్వాలా, వాళ్ళు వచ్చి రైతులను గోసబెట్టాలా, వాళ్ళు రైతుల కొంపలు ఆరవాలా. ఇది తప్ప ఆయనకు వేరే ఆలోచన లేదంటున్నా. అర్థమైన వాళ్ళు ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మీరు అమిత్ సింగ్ గారితో ఈ అగ్రిమెంట్ నేను అమలు చేపిస్తానని చెప్పిన మరుక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. ఇంకా టైం లేదు. నిషేధిత హారన్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే హారన్లు విక్రయిస్తున్న దుకాణాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధిక శబ్దం కలిగించే హారన్లు వినియోగించవద్దని ఏసీపీ హర్షిత విజ్ఞప్తి చేశారు. మరోవైపు ద్విచక్ర వాహనాలపై రవాణా చేస్తున్న 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 2ని అరెస్టు చేశామని తెలిపారు. అలాగే 4th టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే వాళ్ళ ప్రేమ్ కుమార్ గారు, వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ అంతా కలిపి ఒక
క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వడ్డాది కరుణ తేజ అలాగే బొడ్డు రవికుమార్. వీళ్ళిద్దరి సమక్షంలో ఒక 12 kgs గాంజాని అలాగే 2 సెల్ ఫోన్స్ ఒక 2 బైక్స్ని సీజ్ చేసి 28/21 అని 20B NDPS యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే నిన్న పిఎం పాలెంలో కూడా గాంజా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ పిఎం పాలెం లిమిట్స్లో కూడా 45/2021 అని 27A and B NDPS యాక్ట్ కట్టడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిలు ఉన్నారు. పెద్దిన రవి, బెల్లంగి జగదీష్ అలాగే అంబని నాగార్జున అని. వీళ్ళ 3 కూడా 45/21లో కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సిటీలో ఈ మోటార్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హారన్స్ కొన్ని యాంప్లిఫై చేయడం జరుగుతుంది. అటువంటి యాంప్లిఫై చేయడానికి సంబంధించి హారన్స్ ఎటువంటి షాప్స్లో ఉంటున్నాయో మేము రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వెళ్ళి కొన్ని షాప్స్ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో కొన్ని మీకు ఈ ముందర కనిపిస్తున్న ఈ హారన్స్ కొన్ని మాకు ఇదైనాయి. వీటిలలో మాకు ఇప్పటి వరకు 2 షాప్స్ మేము రైడ్ చేయడంతో 3 మెంబర్స్ దొరికారు. ఇరావత్ మనీష్, మొహమ్మద్ గౌస్, ఉమ్మడి కుమారి అని. సో వీళ్ళకి సంబంధించిన షాప్స్లో 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హారన్స్ దొరికినాయి. డిజిటల్ హారన్ మ్యాజిక్ 18 అని అలాంటివి. తర్వాత డాగ్ హారన్, పైప్ హారన్. సో ఇది ఏం చేస్తున్నారు అంటే ఉన్న హారన్స్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్బిల్ట్ హారన్స్ని తీసేసి వీటితో రిప్లేస్ చేస్తున్నారు. వీటిని రిప్లేస్ చేయడం వల్ల హారన్స్ వాటికి ఉన్న డెసిబల్స్ కన్నా కూడా బాగా యాంప్లిఫై అయ్యి ఎక్కువ సౌండ్తో వినిపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేసెస్ పెట్టి బాబా గార్డెన్స్ ఏరియాలో షాప్ రేసర్స్ కానీ కాదు ఎనీ ఇట్టడం వల్ల న్యూసెన్స్ కదా, మోర్ దాన్ పర్మిటెడ్ డెసిబల్స్ కన్నా కూడా డిఫరెన్షియేట్ చేయగలం మనం. అంటే నార్మల్ ఇయర్ తోటి మనం డిఫరెన్షియేట్ చేస్తాం. దీంతో పాటు ఏంటంటే ఇన్ఫార్మ్ చేసాము, వాళ్ళకి షాప్స్ రైడ్ చేసి వాళ్ళు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఓకే. సో ఇవన్నీ పెట్టి కేసు కట్టామని మేము ఎందుకు చెప్తున్నాము అంటే ఈ రా మెటీరియల్ మాకు ఏ షాప్స్లో అయితే దొరుకుతుందో ఆ షాప్స్లో ఈ మెటీరియల్కి సంబంధించి ఎటువంటి బిల్స్ లేవు. సో అనాథరైజ్డ్గా వాళ్ళు ఇవి పెట్టుకొని ఉన్నారు. సో ఈ బిల్స్ ఏమీ లేవని చెప్పి కూడా మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో కారు బీభత్సం సృష్టించింది. మల్లిసాల గ్రామం వద్ద అతివేగంగా వచ్చిన కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే కరెంటు తీగలు కారుపై పడడంతో పూర్తిగా కారు దగ్ధమైంది. అనంతరం కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. వీరంతా గోకవరం నుండి వైజాగ్ మారుతి కారులో వెళ్తున్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో రామ్రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొత్వాల్గూడ క్వారీ వద్ద ఓ గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ ఆయన కనిపించాడు. వేలాడుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదిచ్చారు. హుటాహుటిన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రామ్రెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ రోజు అది ఎన్ని గంటలకు తెచ్చుకున్నా మీరు నాకు తెలియదు. నాకు లాస్ట్ టైం దాకా నాకు తెలియదు. మా కౌన్సిలర్ సార్ ఫోన్ చేసి నాకు ఎవరు అది కాదా మీరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలోని గిర్ని తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్టేజీ వద్ద బస్సు దిగి అదే బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కిషన్ బంధువులు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం జాతీయ రహదారిపై మృతుని బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న కొడకండ్ల ఎస్ఐ పవన్ కుమార్ ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి. సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఎన్ని ఎత్తులు వేసినా స్థానిక ఎన్నికల్లో విజయం మాదే. బాబుకు తగిన మూల్యం తప్పదన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. విశాఖలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమన్న జిల్లా కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ గేట్ వద్ద బీజేపీ ధర్నా. జమాయిల్ సుబాబుల్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. విశాఖ జిల్లాలో నిషేధిత హారన్లు గుట్టురట్టు. 12 కేజీల గంజాయి, 2 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.